కాంగ్రెస్ పీసీసీ చీఫ్ల కసరత్తు దాదాపు పూర్తయింది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం 3 రాష్ట్రాలకు పీసీసీ చీఫ్లను ఏఐసీసీ ప్రకటించనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. వెస్ట్ బెంగాల్ పీసీసీ చీఫ్ గా దీపాదాస్ మున్షి, కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి. కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్లను నియమించనున్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ను నియమించనున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ల కసరత్తు దాదాపు పూర్తయింది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం 3 రాష్ట్రాలకు పీసీసీ చీఫ్లను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. పీసీసీ చీఫ్ కి సంబంధించినటువంటి కసరత్తు దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం ఈ పీసీసీ చీఫ్లను ఏఐసీసీ ప్రకటించనున్నట్లు సమాచారం. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ చీఫ్లను ఈ రోజు లేదంటే రేపు ప్రకటించనుంది ఏఐసీసీ. తెలంగాణ పీసీసీ చీఫ్గా దాదాపు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. ఇక కేరళ పీసీసీ చీఫ్గా ప్రస్తుతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ను నియమించనున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బెంగాల్ పీసీసీ చీఫ్గా ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళ 3 పేర్లతో కూడినటువంటి అనౌన్స్మెంట్ ఈరోజు రాత్రి కానీ లేదంటే రేపు ఉదయం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక కేసీ వేణుగోపాల్ను పీసీసీ చీఫ్గా నియమిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ప్లేస్లో అశోక్ గెహ్లాట్ ఆయన నియమించే అవకాశం ఉంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఈయన పీసీసీ చీఫ్గా నియమిస్తే ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా అశోక్ గెహ్లాట్ మాజీ సీఎం ఆయనను నియమించనున్నారు. ఇక తెలంగాణలో దీప్దాస్ మున్షి ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఆమెను వెస్ట్ బెంగాల్ పీసీసీ చీఫ్గా పంపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు కూడా కొత్త ఇన్ఛార్జ్ను నియమించనున్నారు. తెలంగాణ కొత్త ఇన్ఛార్జ్గా ఛత్తీస్గఢ్కు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ని ఇక్కడ తెలంగాణ పీసీసీ చీఫ్గా ప్రకటించనున్నారు. ఇక పీసీసీ చీఫ్ నియామకమైన తర్వాత తెలంగాణలో పీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని పూర్తిగా నింపాలని అధిష్టానం భావిస్తూ ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లు అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా నియమించాలని హైకమాండ్ భావిస్తూ ఉంది. ప్రస్తుతం ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్లకు చాలామందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. సో అవన్నీ ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా నింపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కార్యవర్గంలో కూడా ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి నిర్ణయాలకు కానీ ఈ విభజన సమస్యలు కానీ కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ వీటికి నిత్యం పోరాటాలు చేయవలసి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో, ఎవరైతే పార్టీ పాలసీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలరో, ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ఆన్ రోడ్ల మీద ఉద్యమాలు చేయగలరో యువకులకు అట్లాంటి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతూ ఉంది. ఇక నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఒకరిద్దరు మంత్రులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కీలక నాయకులు సమావేశమయ్యారు. పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేశారో వాళ్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దామని, దాంతోపాటుగా ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వడంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇద్దామనే అంశానికి సంబంధించి కూడా నిన్న చర్చ జరిగింది. మొత్తానికైతే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పీసీసీ చీఫ్ కానీ కార్పొరేషను నామినేటెడ్ పదవులు పార్టీకి సంబంధించినటువంటి ఫుల్ బాడీని స్ట్రెంథన్ చేయడము వీటికి సంబంధించినటువంటి చర్చ నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. 1-2 రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రానుంది. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. లేదంటే సాయంత్రం వరకు ఏదైనా అప్లికేషన్స్ ఉంటే వాటిని మార్చే యోచనలో కూడా ఏఐసీసీ ఉంది. దీన్ని ప్రకటించిన తర్వాత పీసీసీ చీఫ్ని ప్రకటించిన తర్వాత మిగతా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పార్టీని
స్ట్రెంథన్ చేయడంలో లక్ష్యంగా వాటిని కూడా 1-2 రోజుల్లో లేదంటే ఒక వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.